అపార జ్ఞాన సంపన్నుడైన శిలాదుడనేటటువంటి ఋషి ఉండేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో జీవితంలో ఏదో వెలితిగా ఉండేది. సంతాన భాగ్యం కోసం తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు సంతాన ఫలాన్ని ప్రసాదించాడు. అలా శివుడి వరం పొందిన శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమగుండంలో నుంచి హఠాత్తుగా ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థం. ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగానే ఉండేది. అలా ఆ బాలుడు చిన్నతనంలోనే వేదాలలో ఉండేటటువంటి సారాంశాన్ని మొత్తాన్ని అవపోసన పట్టేసేవాడు. ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి మిత్రవరదులనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో నందిని చూసి అతడు తమకు చేసినటువంటి అతిథి మర్యాదలకు మురిసిపోయేవారు. వారు వెళుతూ నందిని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్కసారి ఆగారు. నంది వంక దీక్షగా చూస్తుండగా వారి చూపుల్లోని అంతర్యాన్ని శిలాదుడు గ్రహించాడు. నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని వారి ద్వారా తెలియడంతో ఆందోళన చెందాడు. అయితే దీనికి పరిష్కార మార్గం ఆ పరమేశ్వరుడే సూచిస్తాడని ఆ నందీశ్వరుడు తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుణ్ణి చూసిన నందికి నోటి నుంచి మాట రాలేదు. శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకొని తన ఆయుస్సు గురించి మురిచిపోయి చిరకాలం నీచెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. అలా నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉండమని అనుగ్రహించాడు. నాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా, కైలాసానికి రక్షకుడిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. క్షీరసాగర మదన సమయంలో హాలాహలం జనించగా లోకాలను కాపాడేందుకు శివుడు దానిని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం ఒలికి కింద పడడంతో శివుడి చెంతనే ఉన్న నంది ఏమాత్రం సంకోచించకుండా దానిని తాగేశాడు. దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది శివుడి మీద నమ్మకంతో సంతోషంగా స్వీకరించాడు. అందుకే శివుడికి సేవకుడిగానే కాదు, ముఖ్య భక్తుడిగా కూడా పూజలు అందుకుంటున్నాడు.